ముద్దుసీను హత్య ఘటనపై టీడీపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ఆయన ప్రెస్ మీట్ ని ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది, ఒక్క పత్రికలో కాదు అన్ని పత్రికల్లో వచ్చింది. అది వాస్తవం కాదా? సిబిఐకి లెటర్ పెట్టింది వాస్తవం కాదా? సిబిఐని చెప్పండి, లెటర్ పెట్టలేదని. వాళ్ళన్నీ మీ పత్రికల్లో కానీ ఉండి ఎంత తాపత్రయం పడుతుందండి మీ పత్రిక, అవినీతి పత్రిక. ఇవాళ మీ పుట్టుకనే అక్రమమైన పుట్టుక మీ పత్రికది. అటువంటి పత్రిక ఇవాళ మీకు ఏమేమో రాస్తే ప్రజలు నమ్ముతారు. మీది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాంప్లెట్ మీ పత్రిక. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక పాంప్లెట్ ఇష్యూ చేసినట్టుంది, అంతేగాని దానికేం క్రెడిబిలిటీ లేదు ఆ సాక్షి పత్రికకు. సస్పెండ్ కాదు, వీళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఉదయం 7:30కి ఆయన చెప్తాడు, ఇలా 8 గంటలకు ఎఫ్ఐఆర్ ఇష్యూ అయితే 7:30కు ఆయన చెప్పేస్తాడు ఈయన ఓంప్రకాష్ చంపేషన్ అని చెప్పి ఇంజూర్డ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినామంటాడు. మేము పోయినప్పుడు కూడా ఇంజూర్డ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినామంటాడు. ఇక్కడ ఎఫ్ఐఆర్లేమో క్లియర్గానేమో డ్యూటీ అక్కడ జైలు డాక్టర్ వచ్చి చనిపోయిందని చెప్పని ఎఫ్ఐఆర్ స్పష్టంగా ఉంది. ఈ ఎఫ్ఐఆర్ ఇప్పుడే వచ్చింది మాకు. ఇంజూర్డ్ థియరీ ఏదైతే ఈయన పెడతా ఉన్నాడో ఎవిడెన్స్ ను మొత్తం మాయం చేసేందుకు ఈ ఎస్పీ ప్రయత్నం చేసినాడు. ఇటువంటి ఎస్పీని అడగబెట్టుకొని ఈ రాజశేఖర రెడ్డి ఈ కేసును డీల్ చేస్తాడు. ఎందుకు ఎస్పీని సస్పెండ్ చేయడం లేదు? ఇటువంటి తప్పుడు చెప్పింది తప్పుడు. ఇవాళ ఒక పోనీ జైలర్ను సూపరింటెండెంట్ సరిపోయింది, ఎస్పీ కూడా తప్పుడు ప్రచారం చేసినాడు కదా, ఎవిడెన్స్ ను మాయం చేయడానికి చూసినాడు కదా, మిస్లీడ్ చేసే ప్రయత్నం చేసినాడు కదా వాస్తవాలను. ఎందుకు ఆయన సస్పెండ్ చేయడం లేదు? ఇలా ఇవన్నీ నిజాలు తెలియకపోవు రాజశేఖర రెడ్డి. నిజం తెలుస్తుంది, దీంట్లో మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. మిమ్మల్ని ఈ యొక్క కేసుల్ని ముద్దాయిలుగా నిలబెట్టి తీరుతాం, ఈ రోజు కాకుండా రేపైనా. ఈ వరుణ్ రెడ్డి ఎవరైనా మదనపల్లి సబ్ జైల్లో సస్పెండ్ అయినటువంటి వ్యక్తి, ఆయనను రీఇన్స్టేట్ చేసి నల్గొండకు పంపించినారు. నల్గొండకు పంపించి ఆడ ఒక 3 సంవత్సరాలను మినిమం ఉంచాలి కదా. సంవత్సరానికి మళ్ళీ తీసుకొచ్చి సంవత్సరం లోపల తీసుకొచ్చి మళ్ళా అనంతపూర్ జైల్లో పెట్టినారు. ఏంటిది? ఇలా మీరు అంటే మీరు ఏం కావాలంటే చేసుకుంటున్నారు. ఈ వరుణ్ రెడ్డి ట్రాన్స్ఫర్ అన్ని కూడా ఆ శ్రీనివాస్ చేసిండు, కాళ శ్రీనివాసులు. వారే బలైందో అయినది. ఇప్పుడు ఆయనకు దేవుడుగా దయ్యం ఆవాహించింది, ఇంతమందిని పొట్టన పెట్టుకున్నాడు. ఇవాళ కాళ శ్రీనివాస్కు దీనికి ఏం సంబంధం అండి? ఇలా మేము ముగ్గురం, శివప్రసాద్, కాళ శ్రీనివాస్ మా వెంబడే ఉన్నాడు. ఆయన ఇప్పుడు మేము వాడికి పోయినాం. మేము ఇంకొకటి అడుగుతా ఉన్నాం, ఆ జైలుకు మేము వచ్చినట్టు కానీ ఆ జైలుకు మేము వచ్చినట్టు మేమెవరేమో ఆయనకు తెలియదు కదా. కాళ శ్రీనివాసులు మా పక్కన ఉంటే కాళ శ్రీనివాసులు స్వామి వచ్చినాడా అని అడుగుతున్నాడు. ఎవరు ట్యూటరింగ్ చేసినాడు ఆయనకు? తెలుగుదేశం బృందం వాడికి విజిట్ చేయడానికి వచ్చిందని చెప్పని ఎవరు పోయి ఈ ఓంప్రకాష్ చెప్పినారయ్యా? ఎవరు ఆ ట్యూటరింగ్ చేసిన వాళ్ళు? అంటే వరుణ్ రెడ్డి అంతా వాళ్ళు దాంట్లో ఉన్నారు కదా, వీళ్ళంతా ముద్దాయిలు. వీళ్ళు అంతమంది ప్రెస్ ముందుల్లో కదా ఉన్నది ఆ మాట. ఇప్పుడు మేము చెప్తున్నది కాదు, మా అందరి ముందు కాళ శ్రీనివాసులు మా పక్కే ఉన్నాడు. మా పక్కకు ఉండగా కాళ శ్రీనివాసులు గారు స్వామి వచ్చినాడా అంటే ఆయనను గుర్తుపట్టలే కదా. ఇలా మేము జస్ట్ వాడు ఎంత బలంగా ఉన్నాడు, వాడు అంటే మధుసీను కొట్టి సభ్యంత బలం ఉందలే అని వీరుండి వాడిని సరే చూద్దాం, వాడిని మానసిక స్థితి ఏముంది, వాడు ఎట్లా ఉన్నాడని చెప్పి చూద్దామని మేము వెళ్ళిపోయి బయటకు వచ్చి ప్రెస్ వాళ్ళని అడగాలి, మీరు తెలుసుకోండి. మేము ఆడికి అంటే గేట్ దాటే వాళ్ళం. జైలు ఆఫీసర్స్ ఉండి మీరు చూద్దరండి సార్, ఒకసారి వాళ్ళను చూద్దరని జైలు ఆఫీసర్లు 1కి 4 సార్లు పిలిస్తే చూద్దాం వీడు ఎట్లా ఉన్నాడో, ఎంత పాయలు మనం వీడని పోతే వాడు ఎంత పాయలు మనం మీరు కూడా చూసారు టీవీలో. వాడు మధుసీను చంపిందంటూ నమ్మమంటారా? ఇవన్నీ ఎందుకండి? అందుకోసం ఈ రాజశేఖర రెడ్డి
ఈ సాక్షి పత్రిక ఈ రెండు కూడా ఈ దుష్ప్రచారాన్ని మానండి. వాస్తవాలు రాసేందుకుంటాయి పత్రికలు, కానీ ఇవాళ ఒక అవాస్తవాలను వాస్తవాలను వక్రీకరించి అవాస్తవాలను ప్రచురించొద్దయా. ఓ సాక్షి సార్, నమస్తే.